ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకున్న దినమున ఆ దినముననే యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు ఆగుపడెను. యూదుల రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకునిరి. వారిని గూర్చి సకల జనులకు భయం కలిగినందున ఎవరనూ వారి ముందర నిలువలేకపోయేది. మొద్దకైన గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసిరి. మొద్దకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొద్దకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుటి చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనస్సు తీరా తమ విరోధులకు చేసిరి. శూషణ కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి. హమ్మోదాత కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన వర్గందాత, దల్బోను, అస్పాత, పోరాత, అదల్య, అరిదాత, పర్మష్త, అరిసై, అరిదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్లసొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున శూషణ కోట యందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియచెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు శూషణ కోట యందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనము చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములో వారు ఏమి చేసి ఉందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడినని సెలవీయగా ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున శూషణ నందున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్యి మీద ఉరితీయింపబడినట్లుగాను సెలవీయుడి అనెను. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. శూషణలో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. శూషణ నందున్న యూదులు అదారు మాసమున 14వ దినమందు కూడుకుని శూషణ నందు 300 మంది చంపివేసిరి. అయితే వారు కొలసొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానముల యందు తక్కిన యూదులు కూడుకుని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకుని అదారు మాసం 13వ దినమందు తమ విరోధుల్లో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొలసొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. శూషణ నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. శూషణ నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకుని 15వ దినమున నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. కాబట్టి ప్రాకారము లేని ఓళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసం 14వ దినమందు సంతోషముగా ఉండి అది విందు చేయదగిన శుభదినం అనుకుని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. మొద్దకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపమునేని దూరముననేమి నివసించియున్న యూదులకందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూల్గుట్ట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరం అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచును. అప్పుడు యూదులు తాము ప్రారంభించిన దానిని మొద్దకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపతలచి వారిని నాశనపరిచి నిర్మూలము చేయవలనని పూరు అనగా చీటీ వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదికి వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్యి మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడిను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటి బట్టి ఈ సంగతిని బట్టి తాము చూచిన దానంతటిని బట్టి తమ మీదికి వచ్చిన దానిని బట్టి
యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరం వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు, ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబంలోను, ప్రతి సంస్థానంలోను, ప్రతి పట్టణంలోను జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు, పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకుని ఆ సంగతిని మరిచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకున్న వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిది. అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహైలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా వ్రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైను రాణియైన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాపకాలను ఏర్పరచుకుని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకుని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములలోనున్న యూదులకందరికీ వారి క్షేమం కోరునట్టు విశ్వాస్వార్థములట్టు మాటలు గల పత్రికలు పంపెను. ఈలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడింది.